హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. ఫ్రెండ్స్, వెస్టర్డే ఈవినింగ్ ఏదైతే మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీస్ ఆఫ్ వాయిస్ నుంచి రిలీజ్ అయిన ఒక చిన్న జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ తెలుసుకున్నాం. సేమ్ ఈరోజు కూడా మనం ఒక చిన్న జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే తెలుసుకోబోతున్నాం. అయితే ఇది కూడా సేమ్ మినిస్ట్రీస్ ఆఫ్ వాయిస్ నుంచి రావడం అయితే జరిగింది. అయితే నోటిఫికేషన్ ఏంటనేది చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీస్ ఆఫ్ వాయిస్ అండర్టేకింగ్లో ఉన్నటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యాచురోపతి నుంచి రిలీజ్ అవడం అయితే జరిగింది. మనకి జాబ్ లొకేషన్ అయితే పూణేలో అయితే ఉంటుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. మోస్ట్ ఆఫ్ పూణేలో అంటే చాలామంది ట్రై అయితే చేయొచ్చు అని చెప్పి నోటిఫికేషన్ డీటెయిల్స్ మీకు అయితే షేర్ చేస్తున్నాను. ఈ జాబ్స్కి ఆన్లైన్లో అప్లై అయితే చేయొచ్చు అని చెప్పారు. ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. లాస్ట్ డేట్ ఎప్పుడు అనేది చూసుకున్నట్లయితే మనకి 18th February అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. అంటే నెక్స్ట్ మంత్ 18th అనేది ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అప్లై అయితే చేయడానికి లాస్ట్ డేట్గా మెన్షన్ చేశారు. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్లో మనకి రెగ్యులర్ పోస్టులు ఉన్నాయి అండ్ కాంట్రాక్చువల్ పోస్టులు కూడా ఉన్నాయి. మనం రెగ్యులర్ పోస్టుల గురించే మాట్లాడదాం. కాంట్రాక్ట్ పోస్టుల కోసం అంత దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు కాబట్టి ఓన్లీ రెగ్యులర్ పోస్టుల గురించే మాట్లాడదాం. రెగ్యులర్ పోస్టులు అనేవి చూసుకున్నట్లయితే నోటిఫికేషన్లో మనకి లోయర్ డివిజనల్ క్లర్క్ అండ్ మల్టీటాస్కింగ్ స్టాఫ్ పోస్టులు అయితే ఉన్నాయి. సో అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లోయర్ డివిజనల్ క్లర్క్ పోస్ట్ గురించి చెక్ చేస్తే ఫ్రెండ్స్, ఈ లోయర్ డివిజనల్ క్లర్క్కి సంబంధించి నోటిఫికేషన్ ఒకే ఒక పోస్ట్ ఉంది. ఆ పోస్ట్ని అన్రిజర్వ్డ్ కేటగిరీకి రిజర్వ్ అయితే చేశారు. సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి లెవెల్ 2 ప్రకారం శాలరీ ఉంటుంది. విచ్ మీన్స్ విత్ ఆల్ అలవెన్సెస్ 30,000 to 35,000 బిట్వీన్ శాలరీ అయితే ఇది రావడం జరుగుతుంది. ఈ లోయర్ డివిజనల్ క్లర్క్కి అప్లై అయితే చేయడానికి బిట్వీన్ 18 to 25 years ఏజ్ గ్రూప్ వాళ్ళు అప్లై అయితే చేయాలని చెప్పారు. అంటే అప్లై చేసే క్యాండిడేట్కి మినిమం ఉండవలసినటువంటి ఏజ్ 18 years, మ్యాక్సిమం 25 years వరకు అప్లై అయితే చేయొచ్చు. ఇక నెక్స్ట్ క్వాలిఫికేషన్స్ విషయంలోకి వెళ్తే ఎప్పటిలాగే ఇంటర్మీడియట్ లేదా ఇంటర్మీడియట్ ఈక్వల్ క్వాలిఫికేషన్తో లోయర్ డివిజనల్ క్లర్క్ పోస్ట్కి అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఆల్సో అడిషనల్ క్వాలిఫికేషన్స్లో టైపింగ్ అనేది వచ్చి ఉండాలన్నారు. అది మీరు చూస్ చేసుకునే లాంగ్వేజ్ని బేస్ చేసుకునే టైపింగ్ స్పీడ్స్ అనేవి డిపెండ్ అయి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంగ్లీష్ చూస్ చేసుకుంటే 35 words per minute స్పీడ్లో టైప్ చేయాలి. ఆర్ హిందీ చూస్ చేసుకుంటే 30 words per minute స్పీడ్లో టైప్ చేయాలి. గుడ్ న్యూస్ ఏంటంటే టైపింగ్ అనేది కంప్యూటర్ కీబోర్డ్ మీదే చేయాల్సి అయితే ఉంటుంది. ఇక రెండో పోస్ట్ అయినటువంటి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్ట్ గురించి చూద్దాం. ఫ్రెండ్స్, ఈ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్ట్ గురించి చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా మనకి పోస్టులు చూసుకుంటే కేవలం 2 ఉన్నాయి. బట్ ఈ 2 పోస్టులు కూడా అన్రిజర్వ్డ్ కేటగిరీకి రిజర్వ్ అయితే చేశారు. సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి లెవెల్ 1 ప్రకారం శాలరీ ఉంటుంది. లెవెల్ 1 ప్రకారం శాలరీ అంటే విచ్ మీన్ ఆల్ అలవెన్సెస్తో 25,000 to 27,000 బిట్వీన్ శాలరీ అనేది రావడం జరుగుతుంది. సేమ్ ఈ జాబ్ కూడా బిట్వీన్ 18 to 20 years ఏజ్ గ్రూప్ వాళ్ళు అప్లై చేయాలి. అంటే మినిమం ఏజ్ 18 years ఉండాలి, మ్యాక్సిమం 25 years వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే 10th class ఈక్వల్ క్వాలిఫికేషన్ లేదా ITIతో కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అని చెప్పి క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేశారు. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్లో మీకు నేను చెప్పినటువంటి 2 పోస్టులు కూడా ఇవే, వేకెన్సీస్ కూడా ఇవే ఉన్నాయి ఈ నోటిఫికేషన్లో. ఇక్కడ మీరు క్లియర్గా అయితే చూడండి. సో ఇప్పుడు మనం సెలక్షన్ ప్రాసెస్ గురించి మాట్లాడినట్లయితే సెలక్షన్ ప్రాసెస్ అంటే పెద్దగా ఏమీ లేదు. అప్లై చేసిన క్యాండిడేట్స్కి అడ్మిట్ కార్డ్స్ అనేవి వచ్చిన తర్వాత రిటన్ ఎగ్జామ్ లొకేషన్ ఎక్కడ ఉంటుందో అయితే తెలుస్తుంది. ఆ లొకేషన్కి వెళ్ళి మీరు ఎగ్జామ్ అయితే రాసి మంచి పర్ఫార్మెన్స్ కనుక ఇవ్వగలిగితే వాళ్ళకి జాబ్స్ రావడం అయితే జరుగుతాయి. యాస్టీజ్ ఎప్పుడు జరిగేటటువంటి రిక్రూట్మెంట్ లాగే ఉంటుంది ఇది కూడా. అయితే అప్లికేషన్ ఫీజు గురించి ఒకసారి చూడాలి. అప్లికేషన్ ఫీజు అనేది చూసుకుంటే LDC జాబ్కి కానీ MTS జాబ్కి కానీ 500 rupees అప్లికేషన్ ఫీజుగా ఉంది. ఈ 500 rupees అప్లికేషన్ ఫీజు అనేది జనరల్ OBC క్యాండిడేట్స్కి. ఇక SC ST అండ్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదని చెప్పి మెన్షన్ చేశారు. సో ఓవరాల్గా ఈ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇవి. ఇన్ కేస్ నాకు జాబ్ లొకేషన్తో పెద్దగా ప్రాబ్లం లేదు అండ్ ఆల్సో ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశాలు ఉంటే నేను ట్రై చేస్తాను అనుకునే వాళ్ళు ఈ రిక్రూట్మెంట్కి అయితే ట్రై అయితే చేయండి. మోస్ట్ ప్రాబబ్లీ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ రిక్రూట్మెంట్ అనేది కంప్లీట్ అవడంతో పాటు జాబ్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఇటువంటి నోటిఫికేషన్స్పై చాలా తక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఎందుకంటే పెద్ద పెద్ద నోటిఫికేషన్స్కి అప్లై చేస్తే సేమ్ అప్లికేషన్ ఫీజు, వీటికి సేమ్ అప్లికేషన్ ఫీజు అని వీటిని చాలా తక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తారు, చాలామంది అవాయిడ్ చేస్తారు. సో అందుకోసం వీటికి ట్రై అయితే చేయండి. సో ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ అయితే చేయండి. మరిన్ని ఇటువంటి రెగ్యులర్ జాబ్ నోటిఫికేషన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియోని ఎండింగ్ వరకు వాచ్ చేసినందుకు.